ప్రైజ్ ద లార్డ్. రాత్రికాల వాగ్దానం చదువుకుందాము. 89వ కీర్తన 8-10 వచనాలు చదువుకుందాము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వసత్య చేత నీవు ఆవరించి ఉన్నావు. సముద్రపు పొంగు ననుచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహాబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న పరిశుద్ధుడానికి స్తోత్రాలు. పగలంతా కాచి కాపాడిన గొప్ప దేవుడానికి స్తోత్రాలు దేవా. ఉదయకాల సమయం నుండి ప్రభువా ఈ రాత్రికాల సమయం వరకు మమ్మల్ందరినీ నీ సజీవ లెక్కల్లో భద్రపరుచుకున్న యేసయ్యానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయాన్ని దర్శించిన దేవా, నీ కృపా నీ కాపుదలు మమ్మల్ందరినీ భద్రపరచుకో దేవా. నీ రాజ్యముని నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాజ్యములో నీ సన్నిధి చేరుటకు నాయన మా ప్రయాసములు నాయన వ్యర్థం కావద్దు. నీతి మార్గంలో నడిపించును నాయన. లోకంలో పాపంలో కలిసిపోకుండా నిత్య రాజ్యానికి పరిశుద్ధమైన మార్గం ఎలాంటిదో అట్టి జ్ఞానమును మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, మాలో శరీరాశ నేత్రాస జీవడంబాన్ని నశింపచేయండి ప్రభువా. నీ బిడలంగా నీ కృపలో వర్ధిల్లే వారంగా వాక్యానుసరమైన నడిపింపు కలిగిన యందు భయభక్తులు గల జీవితాలుగా నీ సాక్షి బిడలుగా నీకు మహిమఘనత తెచ్చే రీతిగా నన్ను మమ్ము సిద్ధపాటు చేయండి ప్రభువా. మా తప్పిదములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములన్నీ క్షమించమని అడుగుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో మా ప్రాణాత్మ దేహాలు నీకు అప్పగించుకుంటుండగా నీవే నీ కృపాని కాపుదలో భద్రపరచుకుని మా బిడ్డల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ అగ్ని కంచె వేయండి దేవానికి వందనాలు. నీకే మహిమ తెచ్చుకొని మరలా రేయి మొదటి జవన లేసి నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరిచే రీతిగా నన్ను మమ్ము సిద్ధపాటు చేయమని, నీ కృపాని కాపుదలు మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని సమస్త ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక.